ఉత్తర అమెరికాలో మొట్టమొదటి తెలుగు సంఘమైన తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో టీఏజీసీ సంక్రాంతి రిపబ్లిక్ డేతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించింది. చికాగోలోని హిందూ టెంపుల్ ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకలకు ప్రవాసులు భారీగా తరలివచ్చి విజయవంతం చేశారు. అలాగే ఫ్యామిలీ బౌలింగ్ ఈవెంట్ని ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. ఉత్తర అమెరికాలో మొట్టమొదటి తెలుగు సంఘమైన తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో టీఏజీసీ సంక్రాంతి గణతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించింది. చికాగోలోని హిందూ టెంపుల్ ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకలకు ప్రవాసులు భారీగా తరలివచ్చి విజయవంతం చేశారు. జ్యోతి ప్రజ్వలనతో సంక్రాంతి వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను సాదరంగా ఆహ్వానించారు. సంస్థ అధ్యక్షులు సంతోష్ కోడూరి, ప్రెసిడెంట్ ఎలక్ట్ రమణ కల్వా తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు తెలుగు సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగ విశిష్టతను, గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివిధ నృత్య ప్రదర్శనలతో వివరించారు. ఇక 30 టీమ్స్తో 300 మంది కళాకారులు ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి టీఏజేసీ తరపున సర్టిఫికేట్స్, టీమ్ కోఆర్డినేటర్లు మరియు కొరియోగ్రాఫర్లకు బహుమతులు అందజేశారు. ఇక భోగి పండుగను పురస్కరించుకొని 5 సంవత్సరాల వయసులోపు చిన్నారులను దీవిస్తూ భోగి పళ్ళు పోశారు. ఇక ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక వేడుకల్లో రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేశారు. అలాగే ఫ్యామిలీ బౌలింగ్ ఈవెంట్ను ఉల్లాసంగా ఉత్సాహంగా నిర్వహించారు. ఫ్యామిలీ బౌలింగ్ ఈవెంట్కి 200 మందికి పైగా పిల్లలు, పెద్దలు వచ్చి ఎంతో ఉల్లాసంగా పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మొట్టమొదటి తెలుగు సంఘం తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో ఈరోజు సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటుందండి. ఈ వేడుకలు లెమాన్ టెంపుల్లో జరిగాయి. చాలా అద్భుతంగా జరిగాయి. మన కల్చరల్ టీం ఎంతో మంచిగా ప్లాన్ చేశారు. అన్ని బాగా జరిగాయి ఈవెంట్స్. అలాగే మన ఫుడ్ టీం కూడా మంచిగా ఫుడ్ అరేంజ్ చేశారు. అది కూడా బాగా జరిగాయి.